నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలోని సంజ్ఞా పరిచ్ఛేదంలో కొన్ని సూత్రాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిగతా సంజ్ఞా పరిచ్ఛేదం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకు ముందు ఈ దంత్య చ జాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఉపధ అంటే ఏమిటో కూడా తెలుసుకున్నాం. ఇందులో తరువాతి సూత్రాలు నకారంబు ధృతంబు. నకారము ఏదైనా ఒక పదానికి చివరనన్ను కానీ పొల్లుతో కూడినన్ను కానీ కనిపించినట్లయితే మనం దానిని ధృతము అంటాం. నకారంబు ధృతంబు. అలాగే ధృతాంతములైన పదములు ధృత ప్రకృతికములు ఏవైతే చివరన మనకు నుగాగమం కనిపిస్తుందో అంటే నకారము కనిపిస్తుందో వాటిని మనము ధృత ప్రకృతికములు అంటాం. అంటే అలాంటి పదాలను మనము ధృత ప్రకృతికములు అంటాం. ఉదాహరణకు మనకు విభక్తి ప్రత్యయాలలో కనిపిస్తూ ఉంటాయి కొన్ని. అందున్ దీన్ని మనం ఏమనొచ్చు అంటే ధృత ప్రకృతికము అనొచ్చు. చేతన్ ఇది కూడా మనకి ధృత ప్రకృతికము అనవచ్చు. ధృతాంతములైనవి అంటే ధృతము అంతము అందు ఉన్నటువంటి పదములన్నీ ధృత ప్రకృతికములు అని చెప్పొచ్చు. ప్రథమ కై పట్టి యొక్కేతరములైన విభక్తులట. అంటే ప్రథమా విభక్తులన్నీ మనము డు ము వు లు ఇందులో మనకి ఇక్కడ ధృతము కనిపించట్లేదు కాబట్టి ప్రథమ. అలాగే కై ఒకటి మనకు కై కొరకున్ కై చతుర్థి విభక్తిలో కొరకున్ అనేది ధృత ప్రకృతికమే కానీ ఇందులో ఉన్న కై మాత్రం ధృత ప్రకృతికము కాదు. అలాగే పట్టి వలనన్ కంటెన్ పట్టి అందులో వలనన్ కంటెన్ ధృత ప్రకృతికమే కానీ పట్టి అనేది ధృత ప్రకృతికము కాదు. యొక్కేతరములైన మరొకటి యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ మిగతావన్నీ ధృత ప్రకృతికాలు కానీ యొక్క మాత్రము ధృత ప్రకృతికము కాదు. అందుకే చిన్నయ్య సూరి ఏమంటున్నాడు, ప్రథమా విభక్తి ప్రత్యయాలు కై పట్టి యొక్క ఇవి కాకుండా మిగిలిన విభక్తులన్నీ కూడా మనకు తప్పనిసరిగా ధృత ప్రకృతికాలే ఉంటాయట. అలాగే ఉత్తమ పురుషైక వచనంబులు అంటే ఉత్తమ పురుషలో ఉన్న ఏకవచన పదాలన్నీ కూడా ఉత్తమ పురుషలో ఉండాలి. తానుత్తమ తన గురించి చెప్పుకునే పదాలు అవి ఉత్తమ పురుష అంటాం. అవి ఏకవచనాలై ఉండాలి. అట్లా ఉన్న వాటిని మనం ఏమనొచ్చు అంటే ధృత ప్రకృతికాలనొచ్చు. ఉదాహరణకు చూడండి, నన్నున్ నా చేతన్ నా తోడన్ నా కొరకున్ నా వలనన్ నా కంటెన్ అంటే నా గురించి చెబుతున్నాం ఏకవచనమే ఉత్తమ పురుష. ఇవన్నీ కూడా ధృత ప్రకృతికములు. అలాగే భూత తద్ధర్మాద్యర్థక ప్రథమ పురుషైక వచనములట. భూతకాలంలో ఉన్నటువంటి అలాగే తద్ధర్మకాలంలో ఉన్నటువంటి ప్రథమ పురుష ఏకవచనాలు. ఇంతకుముందు ఉత్తమ పురుష ఏకవచనాలు, ఇప్పుడు ప్రథమ పురుష ఏకవచనాలు. ప్రథమ పురుష ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెబితే అది ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలి, అది ఏకవచనమై ఉండాలి. మరియు భూతకాలంలో గాని తద్ధర్మాద్యర్థక కాలంలో గాని ఉండాలి. అలాంటివన్నీ కూడా మనకు తప్పనిసరిగా ధృత ప్రకృతికములు అయి ఉంటాయి అంటాడు. ఇక్కడ మనకు కొన్ని ఉదాహరణగా చూసినట్లయితే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పేటటువంటి పదాలు అయి ఉండాలి, భూతకాలంలో ఉండాలి. వచ్చెన్ వచ్చెదన్ వచ్చెదన్ వచ్చెన్ వచ్చున్ వచ్చెడున్ ఇవన్నీ కూడా భూతకాలం. వచ్చారు ఎవరో కాబట్టి ప్రథమ పురుషలో ఉన్నటువంటివి ఇవి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే మరొకటి ఆశీరాద్యర్థంబులైన ఏడూత వర్ణకంబులు. ఏడు అనే పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చివర ఎడు ఉంటాయి,
అవి ఆశీర్యాద్యర్థకంలో ఉంటాయి. ఉదాహరణకు ప్రసన్నులయ్యేడున్, ప్రసన్నులయ్యేడున్ అంటే ఇది ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఇందులో ఏడు ఉంది చూడండి చివర. ఇలా ప్రసన్నులయ్యేడున్ ఇలాంటి ఉదాహరణలు ఆశీర్యాద్యర్థకము మరియు ఎడు అన్న వర్ణం అందులో కనిపిస్తుంది. మరొకటి శత్రుతుమానంతర్య ఛేదాద్యర్థకంబులు, శత్రర్థకాలు అలాగే ఛేదర్థకాలు. శత్రర్థకాలు ఛేదర్థకాలైనటువంటివి కావుతన్, కొట్టుచున్ ఇలాంటివన్నీ కూడా. అలాగే నేను, తాను, తాను పదంబులు, నేను తాను పదంబులు. నేను తాను అనే కొన్ని పదాలు ప్రభృతులు ధృత ప్రకృతి కంబులు. వీటిని మనము ధృత ప్రకృతికాలు అంటాము అని చిన్నయేసూరి మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణలు కూడా ఇచ్చాడు. కొట్టన్, కొట్టగన్, కొట్టుడున్, కొట్టినన్, వలెన్, ఎంతయున్, పోలెన్, అయ్యున్ ఇవన్నిటినీ కూడా మనము ధృత ప్రకృతికములు అనాలట. ఇంకా తర్వాత ధృత ప్రకృతికాలు కాని శబ్దంబులు, ధృత ప్రకృతులు కాని శబ్దంబులు కలలనంబడు. మరి ఇంతకు ముందు ధృతం అంటే ఏంటో చెప్పుకున్నాం, నకారంబు ధృతమని. ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతికాలు అనుకున్నాం. కాబట్టి మరి ధృత ప్రకృతికాలు కాని శబ్దాలను ఏమంటాం అంటే వాటిని కలలు అంటాం. కలలనంబడు. ఉదాహరణకు రాముడు చివరన ధృతము లేదు, నకారము లేదు. రాములు, హయము, విష్ణువు, గోడ, మేడ, అయ్య, అమ్మ, రామునికై జ్ఞానము బట్టి నా యొక్క వచ్చిరి, వచ్చితివి, వచ్చితిరి, వచ్చితిమి, రాడు, రారు, రాదు, రావు, రాము, కొట్టక, తిట్టక, ఎత్తిలి, ఒత్తిలి, ఊరక, మిన్నక, బలి, అక్కట, ఏల ఇత్యాదులు ఊహించున్నది. అంటే మనకి చూడండి డు, ము, ఊలు ప్రథమా విభక్తి ప్రత్యయాలు. అలాగే కై, పట్టి, యొక్క ఇలాంటి విభక్తులు చివర ఉన్నవన్నీ కలలు అనొచ్చు. మొత్తానికి ధృతం ఉండకూడదు. ధృతము చివర లేని పదాలన్నీ కూడా కలలు అని మనం అనవచ్చును. హ్రస్వము మీది ఖండ బిందువునకు పూర్ణ బిందువు వైకల్పికము. వైకల్పికం ఒకసారి జరుగుతుంది, మరొకసారి జరగకపోవచ్చు. హ్రస్వము మీది ఖండ బిందువు. హ్రస్వము అంటే క్షణకాలంలో, క్షణమాత్రా కాలంలో పలికేటటువంటి అచ్చులు లేదా హల్లులు. ఈ హ్రస్వము మీద ఖండ బిందువునకు పూర్ణ బిందువు కొన్నిసార్లు వైకల్పికంగా వస్తుందట. అంటే అడకువ, ఇక్కడ మనకు ఖండ బిందువు ఉంది అరసున్నా. ఈ ఖండ బిందువు వైకల్పికం అంటే అడంకువ, ఇక్కడ సున్నా వచ్చింది చూడండి, ఇది పూర్ణ బిందువు. అడకువ, అడంకువ అయింది. అరటి, అరంటి, ఎరుగుట, ఎరుంగుట, బలగము, బలంగము, మగటిమి, మగంటిమి. అంటే కొన్నిసార్లు అరసున్నా అంటే ఖండ బిందువు, మరికొన్నిసార్లు పూర్ణ బిందువు మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఇలా వచ్చినా మనకు అర్థం అనేది ఒకేలాగా ఉంటుంది అని చిన్నయేసూరి యొక్క భావన. వైకల్పికంగా ఈ ఖండ బిందువు కనిపిస్తుంది. అది కూడా ఎక్కడ కనిపిస్తుంది? హ్రస్వము మీది. హ్రస్వము వచ్చినప్పుడు మాత్రమే. అంటే సున్నాకి ముందు చూడండి హ్రస్వం, అరసున్నా ముందు హ్రస్వమే, సున్నా వచ్చింది కాబట్టి హ్రస్వము. ఇక్కడ హ్రస్వం ఉంది కాబట్టే సున్నా వచ్చింది. ఇక్కడ హ్రస్వం ఉంది కాబట్టే సున్నా వచ్చింది. ఇక్కడ హ్రస్వము కాబట్టే సున్నా వచ్చింది. ఇక్కడ హ్రస్వము కాబట్టే సున్నా అనేది రావడం జరిగింది. హ్రస్వం ఉన్నప్పుడు దాని మీద ఉన్న ఖండ బిందువు పూర్ణ బిందువుగా మారిపోతుంది. అది కూడా వైకల్పికముగా కొన్నిసార్లు మారుతుంది, మరికొన్నిసార్లు మారదు అని చిన్నయేసూరి భావన. దీర్ఘము మీద సాధ్యపూర్ణము లేదు. ఒకవేళ దీర్ఘం వస్తే ఏంటి పరిస్థితి? దీర్ఘం వచ్చినప్పుడు సాధ్యపూర్ణము లేదు అంటే సున్నా రాదు. ఉదాహరణకి ఇక్కడ వా దీర్ఘము ఖండ బిందువు వచ్చింది అంటే అరసున్నా, ఇది వాడు అలాగే ఉంటుంది, పూర్ణ బిందువు రాదు. వీడు, రాడు, లేడు, కాబోలు, కాబట్టి, గోగులు, రేగులు ఇవన్నీ కూడా దీర్ఘము మీది అంటే ద్విమాత్రా కాలంలో పలకబడేవి. ఆ దీర్ఘాల పైన మనకు ఖండ బిందువు ఉంటే అంటే అరసున్నా ఉంటే మనకు పూర్ణ బిందువు అసలు రాదు అంటున్నాడు.
ఇక్కడ హ్రస్వాలు ఉన్నాయి కాబట్టి వచ్చింది, ఇక్కడ దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి రాలేదు. అలాగే సంస్కృత సమేతరములైన తెలుగు శబ్దంబుల యందు పరుష సరళంబులకు ముందే బిందువు కానంబడుచున్నది. ఇంకేమంటున్నాడు? సంస్కృత సమేతరములైన, సంస్కృత ప్రభావం ఉన్నటువంటి తెలుగు భాషలో, ఈ తెలుగు శబ్దములలో మనకు పరుష సరళములకు ముందు మాత్రమే బిందువు కనబడుతుందట. అంటే పరుషాలు సరళాలు వచ్చినప్పుడు మాత్రమే దానికంటే ముందు సున్నా అనేది వస్తుంది. పరుష సరళాలు లేనప్పుడు సున్నాలు రావు అని చెబుతున్నారు. ఇక్కడ వంకర, ఇక్కడ కా అనేది మనకు పరుషము, అందుకే ఇక్కడ సున్నా అనేది రావడం జరిగింది. అలాగే కలకువ, కలకువ బిందువు అన్నాడు ఇక్కడ, కాబట్టి పూర్ణ బిందువు అయి ఉండవచ్చు, ఖండ బిందువు అయి ఉండవచ్చు. కలకువ ఇక్కడ క పరుషము, అందుకే ఖండ బిందువు వచ్చింది. చ పరుషము బిందువు, చ పరుషము ఖండ బిందువు. అలాగే ట పరుషము బిందువు, టు టు కాబట్టి ఖండ బిందువు. త పరుషం వచ్చింది కాబట్టి బిందువు, త అర్ధ బిందువు ఇత్యాదులు హ్యంబులు. ఈ విధంగా మనము ఉదాహరణలు తీసుకోవచ్చు అంటున్నాడు. అంటే మనకు తెలుగు పదాలలో పరుషాలు సరళాలు వచ్చినప్పుడు మాత్రమే దానికి ముందు బిందువు కనిపిస్తుంది. అర్ధ బిందువు కావచ్చు లేదా పూర్ణ బిందువు కావచ్చు, ఏదైనా సరే మనకు పరుష సరళాల ముందే కనిపిస్తున్నాయి అంటాడు కవి. యకారంబును ఊవు ఓవోలు తెలుగు మాటలకు మొదట లేవు. మనకి తెలుగులో అట పదాలు యాతో మొదలయ్యేవి, అలాగే ఊతో ఊతో ఓ ఓలతో మొదలయ్యేవి తెలుగులో అసలు లేవట. అంటే ఇది ఎవడు అనే రాయాలి, అంతే తప్ప ఎవడు అని రాయకూడదు. ఎందుకు? తెలుగులో యాతో మొదలయ్యే పదాలు లేవు. ఇది కూడా ఎక్కడ దీన్ని ఏ పెట్టి రాయకూడదు, ఏమి ఇది కూడా ఏ పెట్టి రాయకూడదు, ఏలా ఏలా రాయకూడదు. ఉండ, ఇక్కడ ఉండ అనేది మనము చాలా మంది ఉన్నాయి ఉన్నారు అని దీంతో రాస్తుంటారు, కానీ ఉండ ఇలా రాయకూడదు. ఊ పెట్టకూడదు, కేవలం అచ్చుల్లో ఉన్న ఊ పెట్టాలి అంటాడు. ఊరు, ఇక్కడ ఊతో మొదలయ్యేది ఉండదు కాబట్టి ఊరు అనే రాయాలి, దీనితో రాయకూడదు. అలాగే ఒకడు ఓడ, ఇవి కూడా ఒకడు అని ఓతో మొదలుపెట్టి ఓ కా డు ఇలా రాయకూడదు, కేవలం అచ్చుతో మాత్రమే రాయాలి. ఓడ కూడా అంతే, ఈ ఓతో రాయకూడదు, అచ్చుతోటే రాయాలని అర్థం. అలాగే హరి యతడు నిద్ర ఓయే నిట్టి చోట్ల, హరి యతడు యా వచ్చింది, నిద్ర ఓయే ఇట్టి చోట్ల సంధివశంబున వచ్చిన యకార వకారంబులు గాని పూర్వ సిద్ధంబులు గావు. ఇక్కడ ఏమంటుంది చూడండి, హరి యతడులో యడాగమం వచ్చింది, మరి ఇక్కడ అతడు యతడు అని రాయకూడదు అన్నాం కదా, యతడు రాయకూడదు, అచ్చుతోటే మొదలవ్వాలి, యడాగమంతో మొదలయ్యేవి లేవన్నాము కదా, మరి ఇక్కడ యా వచ్చింది. అలాగే నిద్ర ఓయే, ఇక్కడ చూడండి ఓతో మొదలయ్యేది లేవన్నాం కదా, మరి ఇక్కడ నిద్ర ఓయే, ఇక్కడ ఓ వచ్చింది కదా, ఇక్కడ ఓ వచ్చింది. కానీ ఇక్కడ ఎలా వచ్చింది అంటే సంధి వశంబున, అక్కడ సంధి జరగడం వల్ల యకార వకారాలు వచ్చాయి తప్ప అవి మామూలు పదాలు కావు, సంధి పదాలు. కాబట్టి అలాంటి చోట్ల రావచ్చు అంటాడు. పూర్వసిద్ధంబులు కావు, పూర్వమున్నవి కావవి, సంధివశమున వచ్చాయి. సంధి జరగబట్టి యడాగమం ఉగాగమం వచ్చింది తప్ప మామూలుగా అలాంటి పదాలు లేవు కదా, కాబట్టి అలా ఉండవచ్చు అంటాడు. అలాగే ఓడ్రు ఓడ వ్య ఓడవ్య శబ్దములు తప్ప సంస్కృత సమంబులందు సహితము ఊ ఓ వర్ణాదులకు శబ్దంబులు లేవని ఎరుంగునది. ఇంకా మరి తెలుగులో లేవన్నాం బాగానే ఉంది, మరి సంస్కృతంలో ఉన్నాయా అంటే సంస్కృతంలో అట ఓడ్రు ఓడవ్య అనే కొన్ని శబ్దాలు, ఈ రెండు శబ్దాలు తప్ప సంస్కృత సమంబులందు సహితము, సంస్కృత సమములలో కూడా, తెలుగులోనే కాదు సంస్కృత సమములలో కూడా మనకు ఊ ఊ ఓ ఓ అనే వర్ణములతో మొదలయ్యే శబ్దాలు లేవు, కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఓడ్రు ఓడవ్య మొదలైన
శబ్దాలు అంటున్నాడు. ఉదకము, ఊర్మిక, ఓదనము ఇవి కొన్ని ఉదాహరణలు ఇక్కడ మనకు ఇచ్చారు. సంస్కృత సమములలో కూడా లేవు, అచ్చమైన తెలుగులో కూడా లేవు. కొన్ని పదాలు తప్ప, అది కూడా సంస్కృత సమములందు. యా రా లావాలు, యా రా లా వా, ఈ యారాలావాలు లఘువులని అలాగే అలఘువులని, లఘువులని అలఘువులని ద్వివిధంబులు. మనకు యా వా యా రా లా వా ఈ 4 హల్లులు కూడా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి లఘువులని, మరొకటి అలఘువులని. అవి ఏ విధంగా ఉంటాయంటే హరి, యతడు ఇత్యాదులందాగమ, ఆగమ యకారము లఘువు. ఏమంటున్నాడు, మనకు హరి యతడులో ఈ యా అనేది మనకు ఎలా వచ్చింది? ఆగమంగా వచ్చింది, అంటే సంధి జరగడం వల్ల వచ్చింది. అలా సంధి జరగడం వల్ల ఆగమంగా వచ్చిన దాన్ని మనము లఘువు అంటామట. యాలు 2 రకాలు కదా, సంధి వల్ల వచ్చిన యా ఒక రకం, సంధి వల్ల వచ్చిన యా ఒక రకము, దీన్ని లఘువు అంటాం. తక్కిన యకారం అలఘువు. మరి కొన్ని చోట్ల సంధి లేకుండా కూడా యాతో కొన్ని పదాలు వస్తాయి. అట్లా వచ్చే యాని, అంటే మామూలుగా వచ్చే యాని మనం ఏమంటామంటే అలఘువు అంటాం. అదే సంధిలో వచ్చేదాన్ని లఘువు అంటాం. అలాగే విరుగు, మెరుగు ఇత్యాదులందు రేఫం బలగువు. మనకు ఇట్లా విరుగు, మెరుగు అనే దాంట్లో శకట రేఫ వస్తుంది. ఈ శకట రేఫను మనం ఏమంటామంటే అలగువు అంటాం. శకట రేఫను అలగువు అంటాం. అలాగే తత్సమ తద్భవములందు లేదు. ఈ శకట రేఫనట తత్సమ తద్భవాలలో మనకు కనిపించదు, తెలుగులోనే కనిపిస్తుంది. తత్సమ తద్భవాలలో మనకు శకట రేఫ లేదు, తెలుగులో మాత్రమే ఉంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం సంస్కృతానికి వర్ణములు, అలాగే ప్రాకృతానికి వర్ణములు, అక్కడ శకట రేఫ కనిపించదు. అలాగే పెరుగు, కరుగు మొదలైన వాటిలో వచ్చే రా, దీన్ని మనము లఘువు అంటాం. లఘువు. ముందుగా లఘువులు వేటిని అంటాం అనేది మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. మనము మామూలు సంధులలో వచ్చేటటువంటి యా, ఆగమంగా వచ్చే యానేమంటాం మనము లఘువు అంటాం. అదే విధంగా ఇక్కడ మామూలుగా వచ్చే రేఫ రాని ఏమంటాం లఘువు అంటాం. అలాగే శకట రేఫను ఏమంటాం శకట రేఫ అలఘువు అంటాం. ఏలులు, పాలులు, తాళులని బహుత్వమందు రాడాల ఆదేశమైన లకార మలగువు. అలాగే అలా, మనకు అలా ఎక్కడైతే కనిపిస్తుందో ఈ అలాని మనం ఏమంటామంటే అలఘువు అంటాం. తల, నెల ఇత్యాదులందరి లకారము లఘువు. అలాగే లాని కూడా ఏమంటున్నాం మనము లఘువు అంటున్నాం. మామూలు లాని. మనం ఇటుపక్క అన్ని కూడా లఘువుల గురించి తెలుసుకుంటున్నాం. లఘువుల గురించి తెలుసుకుంటే మిగతావి అలఘువు అని మనకు అర్థమైపోతుంది. అలాగే అతడు వలికే నిత్యాదులందున్న పాదేశ వకారము లఘువు. ఇక్కడ మనకు చూడండి సంధి వశాన వా అనేది వచ్చింది. ఇక్కడ కూడా యా సంధిలో వచ్చినప్పుడే మనం ఏమనుకున్నాం, సంధిలో వచ్చినప్పుడే లఘువు అనుకున్నాం. ఇది కూడా అంతే, సంధిలో వచ్చినప్పుడే లఘువు. కాబట్టి వా అనేది సంధిలో వస్తే లఘువు అవుతుంది. తక్కిన వకారం అలఘువు. ఇక మిగతావి సాధారణంగా వచ్చే వా అనేది మనకు అలఘువు అవుతుంది. వర్ణ సమామ్నయం అందలి లకారము వర్ణాంతరము గాని ఎలగు లకారము గాదని ఎరుంగునది. అలాగే వర్ణ సమామ్నాయమం, వర్ణ సమామ్నాయం జరిగినప్పుడు లకారము వర్ణాంతరము, లకారం అనేది వర్ణాంతరం, వర్ణంలో భాగంగా వస్తుంది. అంతేగాని అలగు లకారము కాదు అని మనం తెలుసుకోవాలి అంటున్నాడు. అంటే ఒకసారి గమనిద్దాం. యా రా లావాలు లఘువులు అలఘువులని 2 విధాలుగా ఉంటాయి. మనం కేవలం లఘువుల గురించి తెలుసుకుంటున్నాం. లఘువు యా రా లావాలు ఏముంటాయంటే మనకు సంధులలో ఆగమంగా వచ్చే యా గాని
వా గాని లఘువు అవుతుంది. అలాగే మామూలు రా మామూలు లా లఘువు అవుతుంది. దీన్ని బట్టి సాధారణంగా మనకి ఉదాహరణకి లయ అనే పదం ఉంది అనుకుందాం. లయ అనే పదంలో యా అనేది మామూలుగా వచ్చింది కాబట్టి ఈ యాని మనం ఏమంటాం? అలఘువు అంటాం. బండిరా వస్తే ఏమంటాం? అలఘువు అంటాం. అలా వస్తే అలఘువు. అలాగే వా వా అనేది కూడా మనకు వా ఉదాహరణకు వల అనే పదం ఉంది, ఇందులో వా ఉంది. దీన్ని మనం ఏమంటాం? అలఘువు అంటాం. కేవలం ఆగమంగా సందుల్లో వస్తేనే అది లఘువు అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ లఘు అలఘు యావ రాల గురించి తప్పకుండా ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంది. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమమట. అంటే ప్రాకృతానికి మరియు సంస్కృతానికి తత్ సమము సమానమైనటువంటి భాష ఇది సమంబు అని. మరి ఇవి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. సంస్కృత పదాలు ఇటుపక్క ఇచ్చాడు, సంస్కృత సమం ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చాడు. రామ విసర్గతో కూడింది సంస్కృతం. ఆ రామ అనేది తెలుగులో సంస్కృత సమం, అది సంస్కృతానికి సమానమైన పదమే, తెలుగులో కొంచెం మార్పులతో వచ్చి రాముడు అయింది. విద్య దీర్ఘం కాస్త పోయి విద్య అయింది. హరిహి హరి. ధేనుహు ధేనువు విభక్తిని చేర్చుకుంది చూడండి. భూ భువి. పిత పిత దీర్ఘం పోయింది. గౌ గోవు. నౌ నావ. ద్యౌ దివి. హృద్ హృది. జగత్ జగత్తు జగము. ఇలా విభక్తులు చేర్చుకొని అది సంస్కృత సమముగా మారింది. ఇది సంస్కృత పదం, ఇది సంస్కృత సమము అంటే తెలుగులోకి వచ్చినటువంటి పదం. ఈ విధంగా ఉదాహరణలు ఉంటాయి. ఇక సంస్కృతము ప్రాకృతము ప్రాకృత సమము. మరి ప్రాకృత సమం ఎలా ఉంటుంది? అగ్ని సంస్కృతం అయితే అగ్గి అని ప్రాకృతంలోకి మారింది, అది తెలుగులోకి అగ్గి అని మారి వచ్చింది. అలాగే ఆటిహి ఆడి ఆడి. అలాగే ఆలిహి. అలాగే పజ్ఞౌ. ఇవి రెండు ఓలి అని ప్రాకృతంలోకి మారితే ఓలి దీర్ఘం పోయి తెలుగులోకి వచ్చింది. కటుహు కారో కారము విభక్తిని చేర్చుకుంది. గౌరవం గారవం గారవము. జట జడ జడ దీర్ఘాలు పోయాయి. సంస్కృతంలో టా ఉంది, ప్రాకృతంలోకి వచ్చేసరికి డాగా మారింది, తెలుగులోకి వస్తే దీర్ఘం అనేది పోయింది. మిరా మేరా మేరా. యమహ జమో జముడు. రాజ్ఞి రాణి రాణి దీర్ఘం పోయింది. శృంగార సింగారో సింగారము విభక్తిని చేర్చుకుంది. శ్రీ సిరి సిరి దీర్ఘం పోయింది. ఇత్యాదులు ఎరుంగున్నది. ఇలాంటి ఉదాహరణలు మనము తెలుసుకోవచ్చు అంటున్నారు. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవంబు. పేరులోనే ఉంది తత్ భవము. తత్ భవము సంస్కృత ప్రాకృత భవంబగు వాటి నుండి పుట్టిన భాష. సంస్కృతం ఇలా ఉంటుంది. సంస్కృత భవము చూద్దాం. ఆకాశ ఆకాశము. కుడ్యం గోడ. చంద్ర చంద్రుడు. తమజ్ఞ తమగము. తామరసం తామర. నారాచ నారసము. ఇక్కడ ఈ సంస్కృత పదము ఆకాశ, దీని నుండి ఆకాశం అన్న పదం పుట్టింది. కుడ్యం దీని నుండి పుట్టింది, ఇది గోడ అయింది. చంద్ర చంద్రుడు అని పుట్టింది, దీని నుండి పుట్టింది. ఇక్కడ మాత్రము దీన్ని కొంచెం మార్పులు చేసుకొని ఇక్కడికి వచ్చింది. విభక్తులు చేర్చుకోవడమో లేదా దీర్ఘాలు పోయి హ్రస్వాలుగా మారడమో ఇలాంటివి కొంచెం మార్చుకొని వచ్చింది. ఇక్కడ మాత్రం ఈ పదం నుండి ఈ పదం పుట్టింది. తామరసం తామర. నారాచ నారసము. నిభ నెపము నెవము. ముఖం ముఖము మొగము. మృగ మెకము మెగము. వక్ర వంకర. వేసర వేసడము. సముద్ర సంద్రము. సూచి సూది. స్మర మరుడు. హరణం అరణము. హరితాళం హరిదళము. చూడండి చాలా వర్ణములనే మార్చుకొని ఇది మారిపోయింది పదం అనేది. ఉదాహరణకు చూడండి సముద్ర ఉంది, కేవలం విసర్గ పోయి సముద్రం అంటే
మనకి తత్సమం అయ్యేది. కానీ ఇక్కడ సముద్రం మొత్తం వర్ణాలనే మార్చుకొని సంద్రము అయింది కాబట్టి పదం ఈ సంస్కృత పదం నుండి తెలుగు పదం పుట్టింది అని చెప్పవచ్చు. ఇక ప్రాకృతం చూస్తే సంస్కృతం, ప్రాకృతం, ప్రాకృత భావం ఎలా ఉందో చూడండి. అంగారహ ఇంగాలో ఇంగలము, అప్సరాహ అచ్చరా అచ్చర. చూడండి పూర్తిగా మారిపోయినాయి, చాలా వర్ణాలు మారుతూ ఉన్నాయి. ఆశ్చర్యం అచ్చేరం అచ్చెరువు, పజ్ఞాషచ్ పన్నాస పనస, పృథివీ పుఢవి పుడమి, ప్రయాణం పయానం పయనము, ప్రవాళ పవాలో పవడము పగడము, మత్సర మచ్చరో మచ్చరము, యజ్ఞ జన్నో జన్నము. చాలా వర్ణాలను మార్చుకుంటుంది. లక్ష్మీ లచ్చి లచ్చి, విష్ణు విన్ను వెన్నుడు, వైద్య వైద్యో వెజ్జు, స్తంభ కంబో కంబము, స్థూలం థోరం తోరము. ఈ విధంగా మనకు సంస్కృతంలోని పదాలు అవి ప్రాకృతంలోకి కొన్ని వర్ణాల మార్పుతో వచ్చాయి, మరికొన్ని మార్పులతో తెలుగులోకి వచ్చి చేరాయి. త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యంబు. మరొకటి దేశ్యంబు. దేశము అంటే ఏంటి? త్రిలింగ దేశ. త్రిలింగ దేశము అంటే తెలుగు దేశంలో వ్యవహార సిద్ధంబగు మాట్లాడే భాషనే దేశ్యము అంటున్నాడు. ఉదాహరణకు ఊరు, పేరు, ఇల్లు, ముళ్ళు, కోటాపేట, దూడామేడ, కోతాలేత, తావి, మోవి ఇత్యాదులు అరయునది. ఈ విధమైన పదాలన్నీ దేశ్యము అంటాం. లక్షణ విరుద్ధంబు భాష గ్రామ్యంబు. లక్షణ విరుద్ధమైనది అంటే ఈ పదాలన్నిటికీ వ్యాకరణంలో ఎలాంటి లక్షణాలు లేకపోతే దానిని గ్రామ్యంబు అంటాం. అంటే అవి పుస్తకాలకు ఎక్కనటువంటి పదాలు, వాటిని ఎవరు సాధించలేదు, అంటే ఎలాంటి వ్యాకరణ గ్రంథంలో ఉదహరించలేదు, కాబట్టి అది గ్రామ్యము అయిపోయింది. అవి ఎలా ఉంటాయి గ్రామ్య పదాలు అంటే వస్తాడు తెస్తాడు, వచ్చేని తెచ్చేని, వచ్చేవాడు తెచ్చేవాడు, వచ్చేటివాడు తెచ్చేటివాడు. ఈ భాష ప్రయోగంబున కనర్హంబు. ఇవన్నీ కూడా ఏ పండితుడు తన వ్యాకరణ శాస్త్రంలో ప్రస్తావించలేదు కాబట్టి వీటిని ఉపయోగించవద్దు గ్రంథాలలో. అంటే గ్రంథస్థ భాషలో ఇలాంటి పదాలు వాడకూడదు అని చిన్నయసూరి తన బాల వ్యాకరణంలో తెలియజేస్తున్నాడు. ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు. మళ్ళొక మాట ఏమంటున్నాడు? కండిషన్ సప్లై లాగా ఇవి ఏవి వాడొద్దని నేను చెప్తున్నాను, కానీ ఎవరైనా వాడితే, ఆర్య అంటే ఎవరైనా పెద్దలు పండితులు కవులు ఒకవేళ వాడి ఉంటే, నేను వాడొద్దని చెప్తున్నాను కానీ ముందే వాడి ఉంటే, అట్లా వాడిన పదాలు వ్యవహారంబుల వాళ్ళు వాళ్ళ గ్రంథాలలో వాడారు కాబట్టి దాని వల్ల గ్రాహ్యంబు తీసుకోవచ్చు. ఆల్రెడీ పెద్ద కవి ఒకరు వాడారు కదా, కాబట్టి కొన్ని పదాలు లాంటివి తీసుకోవచ్చు అంటాడు చిన్నయసూరి. పెద్దలు వ్యవహరించిన మాట గ్రామ్యంబైనా గ్రహించదగునని తాత్పర్యము. అది గ్రామ్యమే గాని మరి కొంతమంది కవులు ఆల్రెడీ వాళ్ళ గ్రంథాలలో వాడారు కదా, వాడారు కాబట్టి మీరు కూడా మీ గ్రంథాలలో వాడుకోవచ్చు అని దీని యొక్క భావమట. ఉదాహరణకి ఏమేం వాడొచ్చాయా అంటే కరకంఠుడు, ప్రాణగొడ్డము, జీవగర్ర, కపిల కన్నులు, కపిల గడ్డము, కపిల జడలు. వీటి సమాసాలను ఏ వ్యాకరణ గ్రంథంలో కూడా వాడలేదు, అంటే వీటిని వివరించి చెప్పలేదు. ఇది ఏ సమాసం అవుతుంది, ఇది ఏ సంధి అవుతుంది, ఇలాంటి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. కాబట్టి ఇవి గ్రామ్యంబులు. కానీ వీటిని కొందరు కవులు ఉపయోగించారు. మరి ఉపయోగించారు కదా, ఆర్యులు ఉపయోగించారు కాబట్టి గ్రాహ్యంబు. ఉపయోగించండి మీరు కూడా గ్రంథాలలో ఉపయోగించుకోవచ్చు ఇలాంటి కొన్ని పదాలను అని కవి యొక్క భావన. ఇది సంజ్ఞా పరిచ్ఛేదము. ఇంతకు ముందే ఒక 2 వీడియోలు చేశాం, ఇది 3వ వీడియో. ఈ 3 వీడియోలలో మొత్తం సంజ్ఞా పరిచ్ఛేదము గురించి పూర్తిగా నేను వివరించడానికి ప్రయత్నించాను. ఇది సంజ్ఞా పరిచ్ఛేదము. తర్వాతి వీడియోలలో సంధి పరిచ్ఛేదం గురించి చాలా వివరంగా మంచి ఉదాహరణ యుక్తముగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకేమైనా ఇందులో అర్థం కాని విషయాలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయొచ్చు. అలాగే ఈ PDF మెటీరియల్ కూడా నేను నా డ్రైవ్ లింకులో పెట్టాను. తప్పకుండా ఇది కావాలన్నా మీరు అడిగితే నేను మీకు
పంపించడానికి ప్రయత్నిస్తాను. ఆ లింక్ ద్వారా మీరు దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.